రెండో దశలో 415 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైనయట. మొదటి దశలో 390 ఆల్మోస్ట్ అక్కడ కూడా 400 అయినాయి. సెకండ్ ఫేజ్లో కూడా అంటే 14వ తేదీన జరిగే రెండో ఫేజ్ ఎలక్షన్కి సంబంధించిన సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా 415 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైనయట. 8304 వార్డు సభ్యుల పదవులు కూడా ఏకగ్రీవమైనయట. మిగిలిన 3912 గ్రామాల్లో సర్పంచ్ బరిలో 13128 మంది పోటీ పడుతున్నారు. నిన్నటితోటి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత లెక్కలు తీస్తే మనకు కనిపిస్తున్న లెక్క ఇది. గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో దశ నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఈ నెల 14వ తేదీన జరగబోతున్న ఎన్నికల పోరులో సర్పంచ్ వార్డు సభ్యుల పదవులకు మొత్తం 91,286 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. 4,332 పంచాయతీలకు ఎన్నికలు జరగబోతుండగా అందులో 415 గ్రామాల్లోని సర్పంచ్ పదవులు ఏకగ్రీవమైనవి. సర్పంచ్ పదవులకు నామినేషన్ వేసిన అభ్యర్థుల్లో శనివారం 7,584 మంది అభ్యర్థులు వివిధ కారణాలతో ఉపసంహరించుకున్నారు. 5 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవికి నామినేషన్లు దాఖలు కాలే. మిగతా 3,912 గ్రామాల్లోని సర్పంచ్ పదవుల కోసం 13,128 మంది పోటీ పడుతున్నారు. మొత్తం 38,322 వార్డులు నోటిఫై కాగా అందులో 107 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలే. 8,304 వార్డులు ఏకగ్రీవమైనవి. ఇక ఈ ఏకగ్రీవమైన అన్ని పైసలే, ఏకగ్రీవమైనవి మొత్తం పైసలే. వార్డు సభ్యుల పదవులకు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో 10,427 మంది ఉపసంహరించుకున్నారు. మిగిలిన 29,911 వార్డులకు పోలింగ్ 14వ తేదీన జరుగుతుంది. ఈ వార్డులకు జరిగే ఎన్నికల్లో 78,158 మంది పోటీ పడుతున్నారు. ఇక నామినేషన్లు పడని గ్రామాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో 5 గ్రామాలట. 2 నల్గొండ జిల్లాలో ఉన్నాయి, భద్రాద్రి కొత్తగూడెంలో 1 ఉంది, మంచిర్యాలలో 1 ఉంది, వరంగల్ జిల్లాలో 1 ఉంది. ఇక ఇందులో ఈ సర్పంచ్ ఎలక్షన్లో చిత్ర విచిత్రాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక భార్యాభర్త 4 నామినేషన్లట. 2 చోట్ల ఓట్లతో పంచాయతీ ఎలక్షన్లకు దిగుతున్నారట. మరి అట్టెట సాధ్యమవుతుంది? ఆ దంపతులు 2 గిరిజన గ్రామ పంచాయతీల్లో ఓటర్లుగా ఉన్నారట. తమకు అనుకూలంగా 2 పంచాయతీల్లో సర్పంచ్ పదవులు 4 నామినేషన్లు వేసిరట. మహబూబాబాద్ జిల్లాలోని తూర్పు తాండా పంచాయతీ శివారు చౌళ్ల తాండాకు చెందిన లావుడ్య నాగార్జున్ ఆయన భార్య వినోద చౌళ్ల తాండాలో ఓటున్నదట. వారు 10 ఏళ్ల కిందట కురవి మండలం బంజారా తాండా శివారు లచ్చా తాండాకు వలస రావడంతో అక్కడ కూడా ఓటుందట. మొదటి విడత ఎన్నికలు జరగబోతున్న తూర్పు తాండా ఎస్టీ జనరల్కు రిజర్వ్ అయింది. దీంతో నాగార్జున సర్పంచ్ అభ్యర్థిగా, అతని భార్య వినోద వార్డు సభ్యురాలుగా నామినేషన్ వేస్తే అధికారులు గుర్తులు కేటాయించారు. 3వ విడతలో ఎన్నిక నిర్వహిస్తున్న బంజారా తాండా ఎస్టీ మహిళకు కేటాయిస్తే వినోద సర్పంచ్ పదవికి వార్డు సభ్యురాలుగా నామినేషన్ వేయగా వాటిని అధికారులు ఆమోదించారట. దీనిపై ఎంపీడీఓ రఘుపతి రెడ్డి మాట్లాడుతూ 2 గ్రామాల్లో ఓటర్గా నమోదైనప్పుడు నామినేషన్ల పరిశీలన సమయంలో ఆధారాలతో సమర్పిస్తే దాన్ని రద్దు చేసే అవకాశం ఉంటుంది. రద్దు చేయాల్సిందే కదా. 2 చోట్ల ఓటుంటే 2 చోట్ల పోటీ చేస్తారా? ఇది ఎట్లా? మీ పేరులో ఆ ఉందనుకోండి, మీరు పైకి వస్తారట. ఏంది ఇది? ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా నిర్వహించే ప్రక్రియ. దీనికి పార్టీ గుర్తులు ఉండవు. పోటీలో నిలిచిన అభ్యర్థులకు ఎన్నికల సంఘం నిర్దేశించిన గుర్తులను కేటాయిస్తారు. దీనికి తెలుగు అక్షర క్రమాన్ని పాటిస్తారట. నామినేషన్స్లో అభ్యర్థులు తమ పేర్లను ఏ విధంగా రాస్తారో అలాగే తెలుగు అక్షరాల క్రమం కూడా వర్తిస్తుంది. కొందరు ఇంటి పేరును ముందు రాస్తే మరికొంతమంది చివరన పేర్కొంటారు. ఇంకొందరు పేరు ముందు ఉంచి ఇంటి పేరు వెనక రాసుకుంటారు. ఏది ముందుంటే దాని ప్రకారం తెలుగు అక్షరం ఆధారంగా గుర్తులు కేటాయిస్తారు. దీంతో అక్షర క్రమం నిర్ధారించుకోవడంలో పొరపాట్లకు ఆస్కారం లేకుండా మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఛాంబర్లో వీటిని అతికించారట. సో మీకు ఫస్ట్ ఏ లెటర్ ఉంటే ఆ లెటర్ ప్రకారం మీరు పైన ఉంటారనమాట. అయినోళ్లే ప్రత్యర్థులు అత్తా కోడళ్ళు పోటీ పడుతున్నట్టు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జీడి నగర్లో ఈమె అత్తా కోడలు 2 పోటీ చేస్తున్నారు. వదిన మరిది నువ్వానేనా అంటున్నట ఒక దగ్గర. మంచిర్యాల జిల్లా హాజీపూర్ పంచాయతీ అమ్మమ్మతో మనవరాలు సవాల్ చేస్తుందట. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్రియాల గ్రామంలో అట. తోబుట్టువులు అమితుమి మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని వెంకటాపురంలో సర్పంచ్ అభ్యర్థులుగా అన్నా చెల్లి పోటీ పడుతున్నారట. సో ఇట్లా చాలా గ్రామాల్లో కనిపిస్తున్నాయి ఇవన్నీ.
పుస్తకాలు, పెళ్లి కానుకలు, నాప్కిన్ ప్యాడ్లు పోటాపోటీగా హామీలు గుప్పిస్తున్న అభ్యర్థులట. ఈ ఈ పైసలు అయితే ఖర్చు పెడుతున్నారు కానీ మరి అది పైకి వచ్చేది ఉందా? ఓడిపోతే ఉన్నది కథ. ఇప్పుడు ఒకరే గెలుస్తారు, అందరు గెలవరు కదా. ఖర్చు పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంది ఎలక్షన్ల తర్వాత అన్నది చూడాలి. అదే రోజు ఎలక్షన్, అదే రోజు రిజల్ట్. సాయంత్రం ఓడిపోయిన వాళ్ళ పరిస్థితి చూడాలి. సర్పంచ్గా ఎమ్మెల్యే భార్య ఏకగ్రీవమైందట. హైదరాబాద్లోని కార్వాన్ ఎంఐఎం శాసనసభ్యుడు కౌసర్ మొహియుద్దీన్ భార్య నజ్మా సుల్తానా సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైందట. ఎమ్మెల్యే స్వగ్రామం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ అట. ఆయన భార్య సర్పంచ్ పదవికి నామినేషన్ వేసిందట. ఆమెతో పాటు కాసాల ఇందిరమ్మ నామినేషన్ వేశారు. నజ్మా సుల్తానాను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని గ్రామస్తులు, అఖిల పక్షాల నాయకులు కోరడంతో ఇందిరమ్మ ఆదివారం నామినేషన్ ఉపసంహరించుకుందట. దీంతో ఎమ్మెల్యే భార్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పంచాయతీలోని 8 వార్డులకు ఒక్కొక్క నామినేషన్ దాఖలు కావడంతో వార్డులు ముందే ఏకగ్రీవమైనాయట. సో మొత్తం వార్డులు, సర్పంచ్ ఏకగ్రీవమైనాయట.